అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నేను ఇదివరకే అటుకులతో చాలా రెసిపీస్ చేశాను. ఈ రోజు ఆ లిస్ట్ లో ఇంకొక అద్భుతమైన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. మనం ఈ రోజు స్పెషల్ గా ఎర్ర అటుకులతో ఒక కేసరి చేయబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా మనం అటుకుల్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు అటుకుల్ని తీసుకున్నాను. ఇది 125 ml కప్ మెజర్మెంట్ తో తీసుకున్నాను. కడాయి వేడైన తర్వాత అటుకుల్ని వేసి మీడియం మంటలో 2 నుంచి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని రోస్ట్ చేసేటప్పుడు మనకు ఒక మంచి వాసన వస్తుంది. మీకు అటుకులు వేగిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అటుకుల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని రుబ్బుకునే ముందు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుల్ని వేయించాలి. ఇక్కడ నేను 10-15 జీడిపప్పులు తీసుకుని మధ్యలోకి కట్ చేసి పెట్టాను. జీడిపప్పులు క్రంచీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాలి. చూడండి, జీడిపప్పులు వేగిపోయాయి. గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడి బాగా మెత్తగా ఉండేట్టు చూసుకోండి, ఎందుకంటే ఇది మన కేసరికి ఆ సాఫ్ట్ అండ్ సిల్కీ కన్సిస్టెన్సీని ఇస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్. తర్వాత ఇందులోకి 200 గ్రాములు బెల్లం వేసుకుందాం. మీరు బెల్లం వేసుకునే ముందు పొడిలా చేసుకొని వేస్తే మంచిది. దీనివల్ల బెల్లం త్వరగా అలానే సమంగా కరుగుతుంది. బెల్లాన్ని పూర్తిగా నీళ్లలో కరగనివ్వాలి. ఇక్కడ నేను శుభ్రమైన బెల్లం తీసుకున్నాను. సో నేను బెల్లం పాకాన్ని వడకట్టలేదు. కానీ ఒకవేళ మీకు బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా పాకాన్ని వడకట్టుకుని యూజ్ చేసుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. అలానే మంట తగ్గించుకొని నెమ్మదిగా పొడి చేసుకున్న ఎర్ర అటుకుల పొడిని వేసుకోవాలి. పొడి వేసుకునేటప్పుడు మీరు కలుపుతూ వేసుకుంటే మీకు త్వరగా ఇలా ఉండలు కట్టకుండా ఉంటాయి. ఈ స్టెప్ చాలా ముఖ్యమండి. ఈ అటుకుల మిశ్రమం మెత్తగా సిల్కీగా ఉండలు లేకుండా ఉండాలి. సో దీనికోసం మిశ్రమం అంతా కలిసేంత వరకు ఓపికతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చిన్న మంటలో ఉడికిస్తూ ఉండండి. మనకి కేసరి చిక్కపడుతుంది. ఆ పాయింట్లో ట్రెడిషనల్ అరోమా కోసం 1 టీ స్పూన్ ఏలక్కాయ పొడి వేస్తున్నాను. ఈ పాయింట్లో ఇంకొక 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. దీనివల్ల కేసరి కడాయికి అడుగంటకుండా కూడా ఉంటుంది. అలానే మనకి లాస్ట్లో ఒక మంచి గ్లాసీ ఫినిష్ని ఇస్తుంది. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం ఉడికే కొద్దిగా మరింత చిక్కపడుతుంది. ఇందులోకి వేయించిన జీడిపప్పులు వేసి చివరిగా ఒక్కసారి కలుపుకుందాం. ఆ టెక్స్చర్ చూడండి, మెత్తగా మంచి గ్లాసీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, కడాయి వేడితో మన కేసరి ఇంకాస్త చిక్కపడుతుంది. కేసరి అంటే చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో చేస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ అయిన కేసరి ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, మన రుచికరమైన ఎర్ర అటుకుల కేసరి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. వేడిగా మెత్తగా మంచి రుచితో చాలా అద్భుతంగా ఉంది. అలానే మనకి ప్రతి బైట్లో ఆ బెల్లం అలానే నెయ్యి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఏదైనా రెసిపీ త్వరగా సింపుల్గా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.